వెల్కమ్ టు శివ సునీల్ లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం మనందరి ఫేవరెట్ అయిన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం ఇలా చిన్న చిన్న వంకాయలు తీసుకుంటే గుత్తి వంకాయ కర్రీకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫస్ట్ మనం ఈ కర్రీలోకి స్పెషల్ మసాలా అయితే రెడీ చేసుకుందాం. కొన్ని వేరుశనగ గుళ్ళు, చిన్న కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోండి. ఇంకా దీనిలోకి ధనియాలు, జీలకర్ర, చిన్న దాల్చిన ముక్క, లవంగాలు కూడా యాడ్ చేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ మసాలా వేయడం వల్ల. ఈ మసాలా మొత్తం కూడా మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ అయితే మనం వంకాయల్ని, ఈ వంకాయ కర్రీకి అయితే టమాటోస్ కూడా కావాలండి. టమాటోస్ తీసుకోండి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నని చీలికల్లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ వంకాయలు కండ్రెక్కకుండా ఉండాలంటే ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసి అందుట్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ వంకాయలను ఇలాగైతే కట్ చేసుకొని మోటుకులతో ఉంచుకొని ఈ వాటర్లో అయితే వాష్ చేసుకోండి. తర్వాత ఈ వాటర్లోంచి చిల్లు గిన్నెలో అయితే వేసుకోండి. మనం ఆయిల్లో వేయాల్సి ఉంటుంది ఈ వంకాయల్ని, అప్పుడు చిట్లిపోకుండా ఉంటాయి. ఈ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో ఈ వంకాయలు మొత్తం వేసేసి మూత పెట్టి బాగా మగ్గించండి. అప్పుడు గ్రేవీలో అంతగా మగ్గవు కాబట్టి ఇప్పుడు మగ్గితే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత అదే ఆయిల్లోని బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి కొంచెం సాల్టు, కరివేపాకు కూడా యాడ్ చేసి ఎర్రగా దోరగా వేగేంత వరకు వేయించుకోండి. ఈలోగా మనం ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనం ఇందాక కట్ చేసి మగ్గించుకున్న వంకాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్టఫ్ చేసేసుకోవాలండి. స్టఫింగ్ పెట్టేసుకొని పక్కన పెట్టుకొని అలాగే టమాటోస్ కూడా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోండి. చిన్న చింతపండు కూడా నానబెట్టుకోండి. చాలా లిటిల్ బిట్ అనమాట. చింతపండు వేయడం వల్ల కర్రీకి చాలా బాగుంటుంది. ఫస్ట్ టమాటో ప్యూరీ అయితే ఉల్లిపాయల్లో యాడ్ చేసేసుకొని తర్వాత మనం ఇందాక స్పెషల్ మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మగ్గించిన తర్వాత చింతపండు రసం కూడా యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకొని చిటికెడ పసుపు, తగినంత కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మంచి గ్రేవీ వచ్చేంత వరకు కూడా మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా గ్రేవీ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. ఇంకా మనం వేసిన మసాలా అదంతా కూడా బాగా ఉడుకుతుంది. పచ్చివాసన రాకుండా ఉడకించాలండి. ఇలాగ ఆయిల్ అంతా పైకి తేలి గ్రేవీ మొత్తం ఇలాగ మగ్గుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. అప్పుడు కారం, ఉప్పు కూడా ఒకసారి సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే ఇప్పుడే కొంచెం యాడ్ చేసేయండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నారంటే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ వంకాయల్ని మళ్ళీ ఇప్పుడు కూడా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. చూసారు కదా ఆయిల్ పైకి తేలుతూ ఎంత బాగా ఉడుకుతుందో. ఇలా కనుక ట్రై చేశారంటే ఖచ్చితంగా గుత్తి వంకాయ కర్రీని మీరు ఎప్పటికీ మర్చిపోలేరండి. అస్తమాను చేయమని అడుగుతారు మిమ్మల్ని. కాబట్టి ఖచ్చితంగా రైస్లోకి, బిర్యానీలోకి ఈ వంకాయ కర్రీని ఇలా చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.